దసరా ఉత్సవాల సందర్భంగా బెజవాడ ఇంద్రకీలాద్రిపై శంఖనాదం ధ్వనించింది. ఎస్పీఎఫ్ కమాండెంట్ నరసింహారావు దంపతులు దుర్గమ్మ సన్నిధిలో శంఖం పూరించారు. దుర్గగుడిపై జరిగే అన్ని ఉత్సవాల్లోనూ శంఖం పూరించడం ఆనవాయితీగా పెట్టుకున్నట్లు నరసింహారావు తెలిపారు. ప్రజలకు మంచి చేయాలని కోరుకున్నట్లు చెప్పారు. ప్రతి సంవత్సరం కూడా ఈ దసరా ఉత్సవాల్లో కానీ ఏదైనా ప్రత్యేక ఉత్సవాల్లో ఇక్కడ శంఖారావం చేయటం మా దంపతులకు ఆనవాయితీ. అదేవిధంగా ఈ నవరాత్రుల్లో ఈ రోజుని మేము మహానవమి మహా పర్వదినంగా ఎంచుకుని ఈ రోజున అమ్మవారికి మా శంఖారావం ద్వారా నీరాజనం అర్పించాము. ఈ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరిపైన కూడా ప్రజ్వరిల్లాలని, సుఖశాంతులతో ఈ వర్ధిల్లాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ అమ్మవారి యొక్క ఆశీస్సులు సదా మనం అందరికీ కలగాలని కోరుకుంటూ సెలవు. మాకు చాలా సంతోషంగా ఉందంటే అమ్మవారి మహిషాసురమర్దని అవతారంలో చాలా దేదీప్యమానంగా ఉంది. ఈ సందర్భంగా శంఖారావం చేయడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ దసరా శుభాకాంక్షలు.